కావ్యకంఠ గణపతి ముని విశిష్ట కృతులలో ఉమా సహస్రము అగ్రగణ్యమైనది. తనకు శ్రీ భగవద్రమణ మహర్షిని గురువుగా ప్రసాదించినదన్న కృతజ్ఞతాభావముతో ఆయన పరమేశ్వరియగు ఉమాదేవిని భక్తి పారవశ్యముతో ప్రస్తుతించుచూ రచించిన మహోత్తమ గ్రంథమిది. ఈ పవిత్ర కార్యమును శ్రీ గణపతి ముని నిరంతరము ఆత్మారాముడైన శ్రీ భగవద్రమణ మహర్షి సన్నిధియందు నిర్వహించినాడు. మహాకవి అయిన గణపతి ముని తపశ్చర్యకు ఉమా సహస్ర రచన అంగమైనది. అందువలన మహిమాన్వితమైన ఈ గ్రంథమునందలి ప్రతి శ్లోకము మంత్రప్రాయము అనదగియున్నది కావున ఈ పావన స్తోత్ర కావ్యము ముముక్షువులకు పారాయణ గ్రంథమని పేర్కొనవచ్చును. 25 శ్లోకములతో కూడిన 40 స్తబకములు విభిన్న వృత్తములలో రచింపబడినవి. రమణీయ కావ్య లక్షణ లక్షితములైన 1000 శ్లోకములతో విరాజిల్లుచున్న ఈ మహాగ్రంథమునందు సృష్టి ప్రకారము సర్వేశ్వరీ పరమార్థ స్వరూపము, వైదిక తాంత్రిక దేవతా స్వరూపములు, దేవతానుగ్రహ ఉపాయములు, దేవీ ప్రసాదము వలన కలుగు యోగానుభూతులు, దశమహావిద్యల తత్వము, ఈ మహావిద్యల ఉపాసనా విధానములు, తత్ఫలితములు, ఔపనిషద విద్యా సాధనములు మొదలగు విశిష్ట విషయములను శ్రీ గణపతి ముని శాస్త్ర చర్చతోనూ స్వానుభవముతోనూ రసవంతముగా నిబంధించినాడు. అదిగాక ఆయన స్వయముగా అనుభవించినటువంటి ఈ శక్తి ప్రవాహాన్ని, కుండలిని కూడా కొన్ని స్తబకాలలో, స్తబకమనగా సంస్కృత గ్రంథం, వ్యక్తపరిచారు. ఇది యోగ సాధనలకు ఎంతో ఉపయుక్తమైనటువంటిది. సహస్రార శక్తి ప్రవాహమే ఉమా సహస్రము. జ్యోతిషాస్త్ర, మంత్రశాస్త్ర, ఆయుర్వేద రహస్యాలు ఎన్నో ఇందులో నిబద్ధించబడినాయి. సాహిత్యపరంగా కూడా ఎన్నో నూతన ప్రయోగాలు ఇందు చేయబడ్డాయి. సాహిత్యాచరణ గ్రంథాలలోనూ అలంకార శాస్త్ర గ్రంథాలలోనూ చెప్పబడినటువంటి ఉపమానాలు, అలంకారాలు మనం ఇందు దర్శించవచ్చు. ఇటువంటి ప్రయోగాలు మరి ఏ ఇతర కవుల రచనలలోనూ కనపడవు. ఇటువంటి అలౌకిక అలబ్ధమైనటువంటి ప్రయోగాలను మనము ఇందులో చూడగలుగుతాము. శరత్తాళువులైన సాధకులు ఈ ఉమా సహస్ర గ్రంథ అధ్యయన పారాయణముల వలన అభీష్ట సిద్ధిని పొంది మానవ జీవిత ప్రధాన లక్ష్యమైన పరమశ్రేయస్సును సాధించుకొనవచ్చును. కాగా తాను దర్శించినటువంటి మంత్రాలను కూడా ఇందులో పొందుపరచి మంత్రదీక్షాపరుల సందేహాలను తీర్చారు. సాధకులకు సాధన విషయంలో కావలసిన మెళకువలను కూడా ఇందు గుప్తపరిచారు. ఇటువంటి స్తోత్ర కావ్యం నభూతో నభవిష్యతి, ఇది వేదతుల్యం. ఉమానుగ్రహం పరిపూర్ణంగా ఉన్నటువంటి మహోత్కృష్ట మహాద్భుత మహిమాన్విత గ్రంథరాజము, భక్తుల పాలిటి కల్పవృక్షము ఉమా సహస్రము. గ్రంథంలోని మంత్ర శ్లోకాలు ఇతర మాధ్యమాలలో లభ్యమగును. ఈ సాహితీ వెన్నెల ఛానల్ను శ్లోకము మరియు అర్థాలను వివరించదలిచాను. ఇది పరమేశ్వరి ఆదేశముగా ఉంచి ఈ మాధ్యమం ద్వారా 1000 శ్లోకాలు మరియు అర్థములను దశల వారీగా ఉంచబడుతుంది.